తెలంగాణ ఇక్కడ చూసిన నమస్తే తెలంగాణ అనుకుంటా మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో ఖాయం ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన పాదయాత్ర అంశం అంటూ మనకు కనబడుతుంది. బట్ సో పాదయాత్ర అయితే ఇవాళ ఇక్కడ నుంచి ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎక్కడి నుంచి పరిగి నుంచి ఈ పాదయాత్ర ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఒకసారి 3వ పేజీలో ఉంది కదా, అదే నేటి నుంచి మీనాక్షి నటరాజన్ యాత్ర అంట. సో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 2 ప్రధాన కార్యక్రమాలు యథావిధిగా ముందుకు నిర్ణయించాలంటూ షెడ్యూల్ ప్రకారం జరిగాయి. నేటి నుంచి నియోజకవర్గాల పాదయాత్ర ఈ నెల 5, 6, 7 తేదీలో బీసీ బిల్లు ఆమోదించడానికి చలో ఢిల్లీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పాదయాత్ర చలో ఢిల్లీ కార్యక్రమాలపై స్పష్టత వచ్చింది. ఏకాభిప్రాయానికి వచ్చారు. 2 కార్యక్రమాలు ఏ ఒక్కటి రద్దయినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంచనాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో మీనాక్షి పాదయాత్రను ఒకరోజు తగ్గించి చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరే విధంగా చేయనున్నారు. మొదట పాదయాత్ర కొనసాగించి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీటిపై ఒక నిర్ణయానికి రావాలని ఉద్దేశంతో సమావేశం నిర్వహించారు. నేటి నుంచి జనహిత పాదయాత్ర పేరుతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పరిగి నుంచి ఖానాపూర్ వరకు ముందుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 4వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. ముందుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక పార్టీ క్యాడర్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా పాదయాత్రను చేపట్టారు. నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అంటే 5 రోజుల వరకు మొదటి విడత పాదయాత్ర నిర్వహించున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి యాత్ర ప్రారంభమై ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్, మహిళలు, రైతులు, యువత పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారట. ఇక జిల్లాకు 50 మంది చొప్పున ఢిల్లీకి తీసుకుపోయే ఆలోచనలో ఉన్నారట. సో జనహిత పాదయాత్ర ఏమంటారు? జనహిత పాదయాత్రను మరి మీనాక్షి నటరాజన్ గారు యథావిధిగా చేస్తున్నట. దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తుంది. సో ఇటు 31 అంటే ఇవాళ పరిగిలో మొదలై 31, 1, 2, 3, 4 5 రోజుల పాటు మొదటి విడత పాదయాత్రను ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు చేస్తున్నట. సో ఆదిలాబాద్ ఖానాపూర్ దాకా ఈ పాదయాత్ర మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఇట్లా విడతల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర ఉంటుంది. ఇక ఢిల్లీకి నియోజకవర్గానికి 50 మంది చొప్పున ఒక ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీకి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నది. సో ఇద్దరికి ఇటు ఢిల్లీకి ఇటు పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఇంకేమున్నాయి? స్వేచ్ఛలో ఏమైనా కొత్తగా ఉన్నాయి? అదే ఒక్కొక్క సెగ్మెంట్ అనే వార్త కనిపిస్తుంది. గొరిల్లా స్కామ్ వార్త కామన్గా కనబడుతుంది.